దసరా మూవీ రిలీజ్ అయింది. సో దసరా మూవీ ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే చాలామంది ఇందులో హీరో నాని పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లాగా ఉన్నాడు ఏంటా, ఇంతకీ ఆ గెటప్ని కాపీ కొట్టి అలాంటి బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తీస్తున్నారా అనుకున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే పుష్ప సినిమాకి ఆర్ట్ డిజైనర్, అలాగే దసరా సినిమాకి ఆర్ట్ డిజైనర్ ఒక్కలే అనమాట. ఆయన లక్ష్మీనారాయణ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్, నమస్తే. హలో అండి, అందరికీ నమస్కారం. సో చాలామందికి ఆ డౌట్ ఉండేది, ఇంక్లూడ్ నేను కూడా, అంటే సేమ్ గెటప్ ఏంది అంటే అదే బ్యాక్డ్రాప్, ఇంతకీ సినిమా అదే బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతుంది అయింది అని అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ఆర్ట్ డిజైనర్ దానికి, పుష్పకి దీనికి మీరే. సో ఇంతకీ అంటే అల్లు అర్జున్ గారికి గెటప్ ఎందుకు నాని గారికి వేయించాలనుకున్నారు దర్శకుడు? నాకైతే తెలియదు, బట్ లుక్స్ మేబీ సుకుమార్ దగ్గర ఆయన అసిస్టెంట్గా చేసి అక్కడ నుండి నాలెడ్జ్ తీసుకొని చేసిండో లేదు తెలియదు, కానీ ఒక రగ్డ్ ఎఫెక్ట్. ఇప్పుడు పుష్పాలు ఏంటంటే లారీ డ్రైవర్ కావాలని అన్నుండే, వాళ్ళు ఆల్రెడీ రిఫరెన్సెస్ ఇచ్చారు. సో లారీ డ్రైవర్స్ రెగ్యులర్గా ఎట్లుంటారు, రగ్గుడుగా ఉంటారు, ఎక్కువ వాళ్ళు పట్టించుకోరు, సోకులు ఏం పడరు. సో ఆ ఎఫెక్ట్లో కావాలన్నప్పుడు ఒక 5-6 డ్రాయింగ్స్ వేసి ఉంటాం అన్నట్టు. దాంట్లో ప్రజెంట్ మీరు చూసినది సెలెక్ట్ అయ్యింది. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక 6 months తర్వాత సో మళ్ళీ నాకు మైత్రి మూవీస్ నుండి కాల్ వచ్చినుండే. మైత్రి మూవీస్లో నాని గారు మేకప్ ఆర్టిస్ట్, ఆయన కాల్ చేసి ఇట్లా లక్ష్మణ్ మళ్ళీ నీతోటి వర్క్ ఉంది, ఇలా సుకుమార్ సార్ అసిస్టెంట్ శ్రీకాంత్ ఓదేల గారు చేస్తున్నారు ప్రాజెక్టు, సో రండి అని చెప్తే నేను ఆఫీస్కి వెళ్ళిన. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ మాకు చిరంజీవి సార్ ఫ్యాన్ అన్నట్టే మాట్లాడుకున్నాం అన్నట్టు. సో తర్వాత ఆయన స్టోరీ చెప్పిండు. స్టోరీ అంటే ఇలా ఉంటుంది క్యారెక్టర్, సింగర్ ఇన్ బ్యాక్ డ్రాప్లో ఇలా ఒక క్యారెక్టరు, ఆయన 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు, సో క్యారెక్టర్ ఇలా ఉండాలి అని చెప్పిండు అన్నట్టు రగ్గడ్గా. సో నాకేం అర్థం కాలే, ఎట్లా చేయాలి అని చెప్పి ఆయన ఫొటోస్ కూడా మీరే నెట్కి డౌన్లోడ్ చేసుకొని మంచి గెటప్స్ వేసి ఇలా ఉండాలి, మీసాలు ఇలా ఉండాలి, గడ్డం ఇలా ఉండాలి, హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి అని చెప్పారు. తర్వాత నేను శాంపుల్గా కొన్ని డౌన్లోడ్ చేసి పంపించిన అన్నట్టు. సో ఇంకా రగ్గడ్గా ఉండాలన్నారు. సో మళ్ళీ ఏం చేశాను, నానిగారిది జెండాపై కపిరాజు అని ఒక సినిమా వచ్చింది. అవును, దాంట్లో విలన్ క్యారెక్టర్ ఉంటుంది, నానిదే నెగిటివ్ షేడ్ ఉంటుంది, దాంట్లో గుండుతోటి ఉంటాడు ఆయన, లైట్ హెయిర్ ఉంటుంది, మీసాలు ఉంటాయి. సో ఆ ఫేస్ తీసుకొని, ఆ ఎఫెక్ట్ తీసుకొని పుష్ప సినిమాలో వాడిన ఎఫెక్ట్సే, అంటే గడ్డం కానీ ఇంకా రగ్గుడుగా, పుష్పలో కొంచెం సాఫ్ట్ ఉంటుంది, దీంట్లో ఇంకా రగ్గుడు ఉంటుంది అన్నట్టు. అంటే ఎక్కడ కూడా కత్తెర పెట్టినట్టు కనిపించేది గడ్డానికి కానీ మీసానికి కానీ. సో కంప్లీట్గా అన్ఈవెన్ స్టైల్ వేయాలన్నట్టు. సో అంటే వదిలేసిరు అంటారు కదా, దేవునికి వదిలేస్తే ఎట్లయితే మనం కట్ చేసుకోకుండా ఉంటాము అట్లా ఇంపాక్ట్ వచ్చేటట్టు డ్రాయింగ్ వేసి ఇచ్చిన. సో అది దాదాపు ఒక 3-4 days ప్రాసెస్ అయింది. ఒక 2-3 డ్రాయింగ్స్ వేస్తే లాస్ట్కి ఫైనల్ అయిపోయింది. శ్రీకాంత్ గారు ఓకే అన్నారు. తర్వాత వెళ్ళి కలవడం, మళ్ళీ డిస్కషన్స్, దాని తర్వాత తాయెత్తు, మెడలో తాయెత్తు కంపల్సరీ అన్నారు, అక్కడనే వేసిచ్చాను ఆంజనేయ స్వామిది. సో అలా ఒక గొంగడి కూడా ఉండే, అది మేబీ అవ్వలేదేమో, ఒక గొంగడి కూడా వేసి ఇచ్చినాం అన్నట్టు. సో కోపంలో ఉండాలి ఫేస్, ప్లస్ గడ్డం ఇవన్నీ బియర్డ్ అంతా స్ట్రాంగ్ ఉండాలి రగ్గుడుగా, ప్లస్ మెడలో తాయెత్తు, ఈ గొంగడి, ఇవి రిక్వైర్మెంట్. సో వేసి ఇచ్చాము. నాకేంటంటే నాని అంటే మనకు మామూలుగా న్యాచురల్గా ఒక మన ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా జనరల్గా మనం ఉన్నట్లు ఉంటాడు ఆయన, కానీ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇట్లా ఉంటుందని నేను ఊహించలే. కళ్ళల్లో నరాలు కూడా వేసినాం అన్నట్టు, డ్రాయింగ్ వేసినప్పుడు ఆ కన్ను ఇట్లా పెద్దగా వేసి భయంకరంగా పెడతాడు, కోపంగా, చాలా కోపంగా. ఆ సన్న నరాలు కూడా డీటెయిలింగ్స్ ఉంటాయి అన్నట్టు, అవి వేసి ఇచ్చినట్టు నేను. అంటే ఆయన అడిగాడు ఇట్లా కోపం కనిపించాలి పోస్టర్లా అని. సో అట్లా నేను అనుకున్న, అప్పుడే ఏదో దుమ్ము లేపేటట్టుంది ఇది సినిమా అని అనుకున్నా. సో ఈరోజు మార్నింగ్ వెళ్ళి చూసిన సినిమా. చూస్తున్నంతసేపు నాకు ఒక 4-5 సినిమాలని మిక్సీలు వేసి, ఏం సినిమాలు అంటే నారప్ప, పుష్ప, మళ్ళా ఇది అరవింద సమేత ప్లస్ కాంతార, ఈ 4 సినిమాలన్నీ మిక్సీలు వేసి నూర్తి తర్వాత వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది మన దసరా లాగా అనిపించింది. అంటే వీళ్ళ క్యారెక్టరైజేషన్ చాలా బాగా చేసాడు. సో శ్రీకాంత్ ఓదేల ఎట్లా అంటే మీలాగా జనరల్గా సింపుల్గా ఉంటాడు, క్యాజువల్గా ఉంటాడు, ఒక బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ లాగా ఉంటాడు ఆయన. చూడడానికి చిన్నేజే కానీ ఇంత డెప్త్గా డీటెయిలింగ్గా పిహెచ్డి చేసిన స్టూడెంట్ లాగా తీసిండు సినిమా.
అంటే మేబీ సుకుమార్ సార్ దగ్గర ఉన్నందుకు ఆ ఎఫెక్ట్ అంట ఆ ఎఫెక్ట్, ఆ డీటెయిలింగ్ ఎట్లా అబ్జర్వ్ చేయాలి అనేది చూపించిండు. నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. క్లైమాక్స్ అయితే బాడీ షవరింగ్ వచ్చింది. అంటే ఫీల్ అయితే చూసినాం అనుకోండి, మనకు ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో నాకైతే చాలా బాగా అనిపించింది సినిమా. నేను ఈ సినిమాకి వర్క్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో బయటికి రాగానే రివ్యూ ఇచ్చేటప్పుడు అదే చెప్పిన, సినిమా అయితే వేరే లెవెల్ ఉంది, తప్పకుండా చూడొచ్చు. కొందరు ఏంటంటే ఇక ల్యాగ్ అనిపిస్తుంది అని కొంచెం నెగిటివ్ టాక్ ఇస్తున్నారు. సో నెగిటివ్ టాక్ ఉన్నా లేకున్నా ఒకసారి చూస్తే అర్థమవుతుంది సినిమా. సో అది. సో ఇది ఇప్పటికి నాది 12వ సినిమా లుక్స్ వేయడం. నేను ఇంకా రిలీజ్ అవుతున్నాయి కొన్ని సినిమాలు. సో పుష్ప ఫస్ట్ సినిమా, సెకండ్ దసరా, దీని తర్వాత శ్యామ్ సింగ్ రాయ్. అంటే శ్యామ్ సింగ్ రాయ్ ప్రీ ప్రొడక్షన్ ముందే జరిగింది, తొందరగా రిలీజ్ అయిపోయింది. కానీ ఇది చాలా గ్యాప్ వచ్చింది సినిమా. అంటే ఈ డీటెయిలింగ్ చేయడం వల్ల టైం తీసుకున్నట్టున్నది. ఇంకా సముద్రగని గారి లుక్స్ కూడా వేయడం జరిగింది. సో అట్లా. సో ఈ సినిమాలో నాకు ముగ్గురిని డిజైన్ చేసే అవకాశం దొరికింది. నిజంగా ఈ అవకాశం ఇచ్చిన మేకప్ ఆర్టిస్ట్ నాని అన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నా ఈ సందర్భంగా. అలాగే మీతో సెట్స్లో అంటే నార్మల్గా షూట్ అయ్యేటప్పుడు మీరు ఉండొచ్చు అక్కడ, నాని గారు గెటప్ వేసిన తర్వాత ఎలా ఉండేవారు? ఇంకా షూటింగ్లో ఎట్లుంటారంటే జనరల్గా మనం వాళ్ళు క్యారీ వ్యాన్లకు, అంటే వాళ్ళ ఇంటికైనా వచ్చి షూటింగ్లో అందరినీ కలిసి క్యారీ వ్యాన్లకు పోయిన తర్వాత మళ్ళీ ఒక 2-3 గంటల వెనక గెటప్ వేసుకొని బయటకు వస్తారు. పోయేటప్పుడు నార్మల్గా ఉంటారు, వచ్చేటప్పుడు మొత్తం లుక్కే మారిపోతుంది వాళ్ళది. అదంతా మేకప్ ఆర్టిస్ట్ గొప్పతనమే. సో క్యాజువల్గా ఉంటారు ఆయన. నాని అయితే న్యాచురల్గా అసలు ఒక హీరో అన్న ఫీలింగే ఉండదు ఆయనకు. నార్మల్గా ఇప్పుడు ఆడ మన ప్రొడక్షన్ హౌస్లో కూడా బాయ్ ఉంటారు కదా, చాయ్ అందియనికి కానీ వాళ్ళతో కూడా మజాక్ చేస్తాడు ఆయన, అంత ఫ్రీ ఉంటాడు. ఎవరైనా ఎట్లయినా అభిమానులు ఫోటో అడిగితే, అంటే లుక్స్ తీసేసిన తర్వాత షూటింగ్ గెటప్లకి బయటకు వచ్చిన తర్వాత కంపల్సరీ ఆయన ఫోటో దింపించి పంపిస్తాడు. సో అది బాగుంటుంది న్యాచురల్. అంటే అక్కడ నుండి ఆయనకు పేరు వచ్చింది, మరి న్యాచురల్గా ఉంటాడు ప్రతి దగ్గర. సో అది. ఓకే, అంటే మీకు డౌట్ వచ్చిందా అంటే పుష్పలాగా ఏమంటున్నారా ఏంటి అని చెప్పేసి ఫస్ట్ లుక్ అప్పుడు? నేను అట్లనే అనుకున్నా, అంటే రగడ అంటున్నారు, పుష్పలాగా వేయాలని మీరు పుష్పలాగానే వచ్చింది దాదాపు. ఫస్ట్ వాళ్ళు అడిగారా, మీరు వేసారా? వాళ్ళు అడిగిరు, అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం డ్రాయింగ్ చేసినాం కదా. ఓకే, అంటే మీకు డౌట్ వచ్చి అంటే పుష్పలాగా ఏమంటున్నారా అని ఇప్పుడు అడిగారా? పుష్పలో ఏంటంటే దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే హెయిర్ స్టైల్ చూడండి. మీకు పుష్పలో గుంగురు కూడా ఉంటాయి ఎంటికలు, దీంట్లో గుంగురు ఉండవు, కొంచెం సాగుతాయి. లెంత్ ఎక్కువ ఉంటుంది, హెయిర్ లెంత్ ఎక్కువ. మళ్ళీ గుంగురు అయింది అనుకోండి, అది కంపల్సరీ పుష్ప అయిపోయింది. సో దానికి దీనికి ఇదే డిఫరెంట్. ఆల్మోస్ట్ సైజ్ ఒకటే, హెడ్ సైజ్ అంతా, బట్ ఎంట్రికల్ అనేది కర్లింగ్ ఎక్కువ ఉండవు అన్నట్టు. దాంట్లో కర్లింగ్ కంపల్సరీ చూపించినాం అట్లా.